ఇది కరెక్ట్ కాదు. మేము ముద్దాయి కోసం వెళ్తాం మేడం. అవసరం లేదు. ఏమైందిరా? యాక్చువల్ గా కారు లోపల విడుదల రజని పిఏ శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు. అసలు అలాంటి ఎమోషనల్ సీరియస్ ఎక్కడ ఉంటారు భయ్యా? వెనక సీట్లో వెనకాల మనుషులు చైతి చైతి పిఏ శ్రీకాంత్ రెడ్డి లోపల ఉన్నారని చెప్పి ఆల్రెడీ వాళ్ళకి సమాచారం ఉంది. వైసీపీ నాయకుడికి సంబంధించిన ఒక కార్యక్రమానికి వీళ్ళు హాజరై వస్తుంటే ఈ ఇన్ఫర్మేషన్ పోలీసులకు తెలిసింది. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ఇన్ఫర్మేషన్ ఆవిడ తొయ్యమని లేదు, తీయమంది. పంపించాం వాడిని అయితే మొత్తం తీసుకెళ్లాల్సిందే మేము. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో విడుదల రజని కారు ఎటువైపు నుంచి వస్తుంది, ఎటువైపు వెళ్తుందని చెప్పి దొరికాడరా దొంగ అని చెప్పి పోలీసులు కనిపెట్టుకుని కూర్చున్నారు. సార్ అటు చూడండి సార్, కారులో పుణ్యామయ్యా. అది అతన్ని పట్టుకుందాం అంటే దొరకట్లేదండి. అతన్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తే బండారం మొత్తం బయటపడిపోతుంది. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. మీరు చేస్తున్నారు మేడం దౌర్జన్యం, మీరు చేస్తున్నారు. ఒక ఆఫీసర్ వచ్చి అడుగుతుంటే మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్ని చెప్తున్నావు. అసలు ఎంత దారుణం చూడండి. కారులో ఏంట్రా డిక్కీలోనా? సంథింగ్ రాంగ్. కేసులో ముద్దాయని చెప్పి నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియకుండానే డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నారా మీరు? ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? దగ్గర లేరు కదా, చూపించండి చూపించండి. ఏంట్రా మొరటి పనులు?